ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసినప్పుడు మీకు పూర్తి కూడా అర్థమవుతుంది. లోకములో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉందని బైబిల్ ప్రకారంగా మనం తెలుసుకుంటున్నాం. లోకంలో ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. అవి దేవుడి వల్ల వచ్చినవి కాదు. అవి సాతాను వలన ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క దుష్టాలోచనలు కూడా సాతాను వలన వచ్చేటివి. దాంట్లో ఈ శరీరాశ అనేది ప్రియ దేవుని బిడ్డలారా చాలా ప్రమాదకరమైనది. ఆశపడుతుంటే ఆశకి అంతం అనేది ఉండదు. చచ్చే వరకు కూడా ఆశ తీరేది కాదు. ఏ దాంట్లో కూడాను ఏది తృప్తి లేని జీవితం ఏదైనా ఉందంటే ఆశ. మనిషికి జీవితంలో అలాంటి ఆశలు పడినప్పుడు ఈ కన్నుల ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తాడు మత్తయి సువార్తలో, నీ శరీరంలో ప్రతి ఒక్క అవయవాల కంటేనే నేత్రాలు, కన్నులు చాలా శ్రేష్టమైనవి. అన్నిటికంటేనూ నీ కన్నులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కన్నులు ప్రమాదకరమైనవి. కన్నులు ప్రతిదాన్ని కూడా మనకు చూపిస్తాయి. చూసినప్పుడు మన శరీరంలో కోరికలు పుట్టుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కోరిక అది దొంగతనం చేపించచ్చు, వ్యభిచారం చేపించచ్చు, నరహత్య చేపించచ్చు, ఏదైనా చేపించచ్చు. అదే శరీరాశ. శరీరానికి ఏమి కావాలంటే సుఖపడడం కావాలి. నువ్వు దొంగలించుకొచ్చి పెడతావా, కష్టపడి పెడతావా, ఒక మనిషిని సంప పెడతావా? శరీరానికి తృప్తిగా మంచి ఆహారం, మంచి పదార్థాలు కావాలి. ఆ శరీరాశ నిన్ను ఎంతకైనా దిగజారుతుంది, ఎంతకైనా నిన్ను ముందుకు తీసుకొని పోతుంది. కనుక్కొని కరెక్ట్గా నువ్వు వెనక్కి తిరుక్కున్నావు అనుకో, నిన్ను కాపాడే వాళ్ళు ఈ లోకంలో ఇంకెవరూ లేరు. తిరుక్కొని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అంచుకొచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే, ఎందుకంటే ఆయన లోకానికి జయించాడు. శరీరాశని, నేత్రాశని, జీవపడము, ప్రతి ఒక్కదాన్ని కూడా ఈ లోకంలో జయించాడు. కాబట్టి జయించిన క్రీస్తు మనకు సపోర్ట్గా ఉంటే మనం కూడా జయిస్తాము. జయమిచ్చే యేసుక్రీస్తుకి అందరూ కూడా లోబడి ఆయన నామాన ప్రతి ఒక్కరు